నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో గత శనివారం నుంచి సిటీ స్కాన్ పనిచేయడం లేదు. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో ప్రమాదాల్లో గాయపడిన వారికి సిటీ స్కాన్ చేసిన తర్వాతే చికిత్సలు నిర్వహిస్తారు. సిటీ స్కానర్ పనిచేయకపోవడంతో ఎమర్జెన్సీ వార్డుల్లో అత్యవసర సేవలు చేయలేక వైద్యులు ప్రైవేట్ కు కర్నూలు కు వెళ్లాలని రోగుల బంధువులకు సూచిస్తున్నారు. నంద్యాల జిల్లా ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ వద్ద ఇబ్బంది పడుతున్న ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాగరాజు వెంటనే సమస్యను పరిష్కార మార్గం కోసం అక్కడ పరిశీలించి వారం రోజులు గడుస్తున్న సిటీ స్కానింగ్లు ఎందుకు పనిచేయడం లేదని అక్కడ ఉన్నవారిని అడిగారు. అదేవిధంగా అక్కడ ఉన్న సిటీ స్కానింగ్ సంబంధించిన పుస్తకాలు చెదలు పట్టిపోవడంతో పుస్తకాలు ఏ విధంగా ఉంటే ఉద్యోగస్తులు ఏ విధంగా ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెదలు పట్టిన పుస్తకాలను తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. మేడం గారు, సిటీ స్కానింగ్ పనిచేయక వారం రోజులు గడుస్తున్నా ఎందుకు దీనిపై చర్యలు తీసుకోలేదు? ఇంతమంది రోగులు ఆసుపత్రిలో ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లాలంటే 3,000 పైనే ఖర్చు అవుతుందని, ఇక్కడికి వచ్చేది పేదవారే కదా, ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోవడం లేదు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు మాట్లాడుతూ, గడుస్తున్న సిటీ స్కానింగ్ పనిచేయడం లేదని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇక్కడికొచ్చి ఎంతో మంది ప్రజలు డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి ఆదరిస్తున్నారని ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని ఇక్కడ చూస్తే మాత్రం సౌకర్యం కాదు కదా, ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడు కానీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని పనిచేసే విధంగా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. మనము ఇప్పుడు పేషెంట్లు ఎంత అందరికీ గుర్తుకొచ్చేది, చిన్న యాక్సిడెంట్ అయినా కూడా ప్రభుత్వ హాస్పిటల్లో కంపల్సరీగా జాయిన్ చేస్తాం. కానీ ఈరోజు ఇటువంటివి కూడా ఇంత శిథులు పట్టేంత వరకు కూడా గతంలో మామూలుగా జనరల్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఇది ఏరియా హాస్పిటల్ అప్పుడు ఉన్నప్పటి నుంచి కానీ మనకి పిపి మోడ్ అనేది మీకు అందరికీ తెలిసిందే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సరేనా? ఇక్కడే కాదు, ప్రతి జీజీహెచ్లోన అప్పట్లోన గవర్నమెంట్తోన ప్రైవేట్ది ఇదే అంటే ఒప్పందం చేసుకొని అది కోర్టులో ఇది కదా, గవర్నమెంట్ పెట్టలేదు, ఇది అయితే బాగుంటుందని పెట్టారు. అప్పటి నుంచి జరుగుతూ ఉంది. అది జరిగేటప్పుడు ఏంటంటే ఇది ప్రైవేట్ వాళ్ళు తీసుకొని ఉంటారు. ఈడ సూపర్విజన్ బై ఎవరైతే వీళ్ళు చైర్లో ఉంటారో, నేననేది కాదు, ఎవరైతే చైర్లో మన దగ్గర సిటీ స్కానింగ్ యాక్సిడెంట్ చేసిన తర్వాత మేడ తీపించుకోవాలంటే 3